మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మహిమాన్వితమైన మహాశక్తివంతమైన తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకోవటం ఆనవాయితీ. ఈరోజే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి జారుకుంటాడు. ఈ తొలి ఏకాదశి సంవత్సరంలోని అన్ని ఏకాదశుల్లోకెల్లా గొప్పది. మిగిలిన ఏకాదశులలో ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ తొలి ఏకాదశి రోజు మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. అలా ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మిగిలిన అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుంది. అయితే ఈ ఉపవాసం ఉండేవారికి చాలా సందేహాలు వస్తాయి. అది సహజం. ఈ తొలి ఏకాదశి రోజు ఎలా ఉపవాసం ఉండాలి? గుడికి వెళ్తే ప్రసాదం తీసుకోవచ్చా? ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి అనే సందేహాలు చాలామందికి వస్తూ ఉంటాయి. మరి సందేహాలకు సమాధానాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతేకాదు, ఉపవాసం ఉండలేని వారు ఈ పండు తింటే చాలు అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ పండు ఏమిటి? ఉపవాసం ఉండలేని వారు ఏ పండు తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి, చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది. పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెప్తూ ఉంటారు. ఉపవాసం పాటించడానికి ఒక పద్ధతి ఉంది. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు అంతకు ముందు రోజున దశమి రాత్రి నిరాహారంగా ఉండాలి, లేదా లైట్ ఫుడ్, అల్పాహారం లాంటివి తీసుకోవాలి. మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చేయటమే ఈ ఆచారం వెనుక ఉన్న అంతరార్థం. ఇక తొలి ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉపవాసం ఉండాలి. ఏమీ తినకుండా ఉండలేని వారు పాలు పండ్లు తినవచ్చు. అవి కూడా చాలవు అనుకునేవారు ఒక్కపూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు. ఇలా ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక విధంగా ఏకాదశి ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం జాగరణలతో తొలి ఏకాదశి రోజు గడిచిన తర్వాత మర్నాడు అనగా ద్వాదశి రోజు తెల్లవారుజామున దగ్గరలోని ఆలయాలను దర్శించుకోవాలి. ఆ తర్వాత ద్వాదశి పారణ చేయాలి. పారణ అంటే ఏదైనా తినాలి. ద్వాదశి రోజు కూడా లైట్ ఫుడ్ తింటే మంచిది. ఎందుకంటే తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన జీర్ణ వ్యవస్థ నెమ్మది అవుతుంది. ఒకేసారి దానికి ఆహారం అందించటం అంత మంచిది కాదు. అందుకే ద్వాదశి రోజు అతిగా భుజించకూడదు. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్ళినప్పుడు పేలాల పిండి ప్రసాదం ఇస్తే తినవచ్చు. గుడిలోనే కాదు, ఇంటి దగ్గర కూడా ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా భావించి తినవచ్చు. అందులో ఏమీ దోషం లేదు కనుక ఉపవాసం ఉండేవారు ఈరోజు ప్రసాదం తినవచ్చు. ఇక ఉపవాసం ఉండే ఓపిక లేనివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. కానీ ఉపవాసం ఉండి తొలి ఏకాదశి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తే అది ఫలితాన్ని ఇవ్వదు. కనుక ఉపవాసం ఉండలేని వారు అన్నం కాకుండా మిగతావన్నీ తినండి. ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధించండి. మనస్ఫూర్తిగా విష్ణువును పూజించండి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వారు అన్నం తప్ప మిగిలినవి తినవచ్చు. అంటే ఇడ్లీ, అట్లు, ఉప్మా ఇలాంటి అల్పాహారం తీసుకోవచ్చు. అలా అల్పాహారం తీసుకొని ఆనందంగా భగవంతుని పూజిస్తే సేమ్ ఉపవాసం చేసిన ఫలితం వస్తుంది అని శాస్త్రాలలో ఉంది. కనుక ఉపవాసం ఉండలేని వారు అరే మేము ఉపవాసం ఉండలేకపోతూ ఉన్నామే అని బాధపడవద్దు. ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, వంట చేయాలి, ప్రసాదాలు వండాలి, ఇంట్లో చాకరీ చేయాలి. ఉపవాసం ఉండి ఈ పనులన్నీ చేయలేరు. పోనీ బలవంతంగా చేసినా నీరసం వస్తుంది. అదే ఏదో ఒక రోగం కింద మారుతుంది. కనుక ఆడవారు, ముఖ్యంగా ఇంట్లో పనంతా చేసే ఆడవారు ఉపవాసం ఉండకపోతేనే మంచిది. ఉపవాసం కాకుండా చక్కగా టిఫిన్ చేయండి, లేదంటే భోజనం చేయండి. కాకపోతే ఈరోజు మీరు ఏం తిన్నా దాంట్లో ఉప్పు, కారం, పులుపు తక్కువ ఉండేవి తినండి. దానినే సాత్విక ఆహారం అంటారు. ఉపవాసం ఉండలేని వారు సంతోషంగా ఈ సాత్విక ఆహారం తిన్నా కూడా
ఉపవాసం ఉన్న ఫలితం వచ్చేస్తుంది. లేదు మేము కేవలం ఫ్రూట్స్ తిని ఉపవాసం ఉండగలము అనుకునేవారు అలా ఉపవాసం ఉన్నా మంచి ఫలితం వస్తుంది. ఏదైనా సరే మీ కంఫర్ట్ను బట్టి చూసుకోండి. మీకు నచ్చిన విధంగా ఉపవాసం చేయండి. ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి, అప్పుడే అది భగవంతుడికి చేరుకుంటుంది. ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ పండును తింటే చాలు అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పండు ఏమిటి అంటే జామ పండు. అవును, ఈ ఏకాదశి రోజున ఎవరైనా సరే ఒక జామ పండును దేవుడి ఫోటో ముందు పెట్టి ఆ తర్వాత ఆ జామ పండును దైవ ప్రసాదంగా స్వీకరించి తినండి. ఈరోజు ఇంట్లోని వారందరూ కూడా తప్పనిసరిగా జామ పండును తినాలి. మీరు ఉపవాసం ఉన్నా పర్వాలేదు, ఈ జామ పండును తినవచ్చు. ఎందుకంటే తొలి ఏకాదశి రోజు ఇలా జామ పండును తింటే మీకు ఉండే కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, ధన సమస్యలన్నీ కూడా పోతాయి, ధన లాభం కలుగుతుంది, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది, లక్ష్మీ నారాయణుల అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఉపవాసం ఉండలేని వారు అన్ని రకాల పండ్లు తినవచ్చు. అంటే ఈ సీజన్లో దొరికే పండ్లన్నీ కూడా తినవచ్చు. కర్బూజా, పుచ్చకాయ, యాపిల్, ఆరెంజ్ ఇలా అన్ని పండ్లు తినవచ్చు. కానీ వాటితో పాటు ఒక జామ పండును కూడా తినండి. ఉపవాసం ఉండని వారు కూడా ఒక జామ పండును తినండి. మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా జామ పండును మాత్రం కంపల్సరీగా తినండి. అలా తినటం వలన మళ్ళీ వచ్చే తొలి ఏకాదశి వరకు మీకు ఎలాంటి ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజు అందరూ కూడా ఈ పండును తిని ఈ ఉపవాస నియమాలు పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ ఉపవాసం ఎవరు ఉండకూడదు అనే విషయానికి వస్తే 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్ళవలసిన వారు ఉపవాసాన్ని ఆచరించుకున్నా దోషం లేదు అని పురాణాలే పేర్కొంటున్నాయి. ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు ధనం దూసుకు వస్తుంది, 1 కోటి రూపాయలు దొరుకుతాయి. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, లక్షలు కాదు కోట్లు దూసుకు వస్తాయి. విపరీతంగా అదృష్టం పడుతుంది, ఐశ్వర్యం కూడా కలుగుతుంది. తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఈ వస్తువులను తెచ్చుకుంటారో అలాంటి వాళ్లకు లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం కలిగి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. వారికి మంచి ఫలితాలు కూడా వస్తాయని శాస్త్రాలలో చెప్పబడుతుంది. అంతేకాదు ఎవరైతే మర్చిపోకుండా చక్కగా ఈ 2 వస్తువులను ఈరోజు ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది. వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజున ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి. కాబట్టి మర్చిపోకుండా చక్కగా ఈ తొలి ఏకాదశి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇందులో మనము ఎన్ని వస్తువులు చెప్పుకున్నా సరే మీరు 2 వస్తువులను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. అలా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో చక్కగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ వస్తువులను ఖచ్చితంగా మీరు మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వల్ల మీకు గొప్ప గొప్ప యోగాలు ప్రాప్తిస్తాయి, యోగాలు సిద్ధిస్తాయి. చాలా చక్కగా ఉపయోగపడే వస్తువులు ఇవి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ వస్తువులను తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేయండి. ఇక తిరగలేని యోగాన్ని పొందుకోండి. అసలు తొలి ఏకాదశి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. అలా గనుక తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది. ఇలాంటి తిథివార నక్షత్రాలు కలిసినప్పుడు చక్కగా మనం కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి వెంటే ఆ నారాయణుడు కూడా వచ్చేస్తాడు. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు. దేవుడు మనల్ని చక్కగా చూస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి, చాలా పవిత్రమైనవి. అలాగే కాకుండా చాలా శక్తితో కూడుకుని ఉండేవి. కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మనం అష్టైశ్వర్యాలను ప్రాప్తింపజేసుకోగలుగుతాము.
అష్టైశ్వర్యాలను మనం పొందగలుగుతాము. మరి ఆ వస్తువులలో మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు. తొలి ఏకాదశి రోజున మనం పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. పసుపును ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ నారాయణులు మనల్ని ఇష్టపడుతూ ఉంటారు. తొలి ఏకాదశి రోజున పసుపును ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగం కూడా కలుగుతుంది. అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. మా ఇంట్లో శుభకార్యాలు జరగక కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మా ఇంట్లో ఏ శుభకార్యం జరగటం లేదని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ తొలి ఏకాదశి రోజున పసుపును ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుంది. గ్రంథాల ప్రకారం పసుపును ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. దేవతలు కూడా మన ఇంట్లో స్థిరంగా ఉంటారు, స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటారు. ఎందుకంటే దేవతలకు పసుపు అంటే ఎంతో ప్రీతి. ఇలా ఈరోజు తెచ్చుకున్న పసుపును మన శరీరానికి పట్టించి స్నానం చేయొచ్చు, లేదా ఈ పసుపును మనం కాళ్లకు రాసుకోవచ్చు, పూజల కోసం ఉపయోగించుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి మనం ఏదైనా సరే చేసుకోవచ్చు. పసుపును మనం పూజించుకున్న తర్వాత వంటల్లో కూడా వాడుకోవచ్చు, లేదా పరిహారాలు చేసుకోవచ్చు. కాబట్టి మీ వీలును బట్టి మీరు పసుపు ప్యాకెట్ను తెచ్చుకోండి. పెద్ద ప్యాకెట్ కొనాల్సిన అవసరం ఏమీ లేదు. 10 రూపాయలకు 20 రూపాయలకు పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది. అలాంటి చిన్న పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకుంటే సరిపోతుంది. అలా తెచ్చిన పసుపును ఒక 5 నిమిషాలు పూజగదిలో ఉంచి తర్వాత తీసి వంటగదిలో పెట్టుకోండి. ఆ పసుపును నిస్సందేహంగా వంటల్లో వాడుకోవచ్చు. ఇలా తొలి ఏకాదశి రోజు పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మీకు కావలసినంత ఆస్తి ఐశ్వర్యము ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా పసుపు కొని తెచ్చుకొని చక్కగా ఫలితం పొందండి. పసుపు మంగళకరమైనది. పసుపును ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే మంగళకరమైన కార్యాలు జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటి అంటే పచ్చకర్పూరం. అవును, ఈరోజు కొంచెం పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అంతేకాదు ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా చాలా ఇష్టం, చాలా ప్రీతి గనుక ఈరోజు కొని తెచ్చుకున్న పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి చూపించవచ్చు, లేదా పూజగదిలో పెట్టి ఉంచవచ్చు, లేదా మీరు స్వామివారికి పెట్టే ప్రసాదంలో కొంచెం పొడి చేసి కలపవచ్చు. మీ ఇష్టం. ఈ కర్పూరంతో మీరు ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా పచ్చకర్పూరం కొని తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు, కొంచెం పచ్చకర్పూరాన్ని అయినా సరే కొని తెచ్చుకోండి. చిటికెడు అయినా సరే పచ్చకర్పూరాన్ని కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వలన మీకు ఉండే సమస్యలు, కష్టాలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. ధన సమస్యలు పోతాయి. అప్పులు తీరిపోతాయి. లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. తరతరాలకు తరగని డబ్బు వస్తుంది. మహారాజయోగం పడుతుంది. ఈరోజు ఒక చిన్న గ్లాసులో 3 స్పూన్ల నీళ్లు పోసి ఆ నీటిలో చిటికెడు పచ్చకర్పూరాన్ని పొడిలాగా చేసి కలపండి. ఆ నీటిలోనే చిటికెడు పసుపు కూడా కలిపి ఆ తర్వాత ఈ కర్పూరం నీటిని ఇంటిలో పూజగదిలో 4 మూలల్లో చల్లండి. ఇలా చల్లితే మీ ఇంట్లో ఉన్న దురదృష్టమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి నారాయణుడితో సహా మీ ఇంట్లోకి వస్తుంది. 1 కోటి రూపాయలను ఇస్తుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. అమ్మవారు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కనుక తొలి ఏకాదశి రోజు పచ్చకర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి. వీలుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా కర్పూరం నీటిని కూడా ఇంట్లో చల్లుకోండి. మీకంతా మంచే జరుగుతుంది. ఇక ఈరోజు ఇంటికి తెచ్చుకోవలసిన 3వ వస్తువు ఏమిటి అంటే ఏకాక్షి నారికేలం. ఈ తొలి ఏకాదశి రోజు ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని తెచ్చుకొని పూజగదిలో పెడితే దరిద్రమంతా కూడా పోతుంది. ఈ ఏకాక్షి నారికేలం అనేది పూజా స్టోర్స్లో దొరుకుతుంది. మహా అయితే ఇది 100 రూపాయలు ఉంటుంది అంతే. కాబట్టి ఈరోజు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం లభిస్తుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. కనుక ఈరోజు ఎలా అయినా సరే ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం.
ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. సాధారణంగా కొబ్బరికాయలు 3 కళ్ళు కలిగి ఉంటాయి. 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి. 1 కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి. అవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేక వస్తువులని చెప్పుకోవచ్చు. ఇవి పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి. ధనవంతులుగా మారాలని కోరుకునేవారు తొలి ఏకాదశి రోజు ఈ ఏకాక్షి నారికేలాన్ని తెచ్చి చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి పసుపు కుంకుమలు పెట్టి పూజ గదిలో పెట్టుకోండి. మీకంతా మంచే జరుగుతుంది. ఈరోజు ఏకాక్షి నారికేలం ఇంటికి తెచ్చుకుంటే మనలో మనకు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. నెగిటివిటీ అంతా కూడా పోతుంది. ధనానికి లోటు అనేది రాకుండా ఉంటుంది. కనుక తప్పక ఒక ఏకాక్షి నారికేలం తెచ్చుకోండి. ఇక తర్వాత ఈరోజు లవంగాలు కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే లవంగాలను విష్ణుమూర్తి చాలా ఇష్టపడుతూ ఉంటాడు. లవంగాలు అన్నా లవంగాలు ఇంటికి తెచ్చుకోవటం అన్నా స్వామివారికి అయితే చాలా ఇష్టం. తొలి ఏకాదశి వచ్చినప్పుడు లవంగాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. ఆ స్వామివారు మనల్ని చల్లగా చూడడానికి, స్వామి యొక్క కరుణ కటాక్షం అనేది మనకు కలగడానికి, డబ్బుతో మనం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండడానికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు. ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా లవంగాలు కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఈ రోజున మీరు లవంగాల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. పెద్ద ప్యాకెట్ అవసరం లేదు. మీరు వందలు పెట్టి కొని తెచ్చుకోవలసిన అవసరం కూడా లేదు. 10 రూపాయలు పెట్టి లవంగాల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు లవంగాలను ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి. అలా లవంగాల ప్యాకెట్ను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. నార్మల్గా మనకు ఒక 20 రూపాయలు పెడితే మనకు ఒక 10 లవంగాలు వస్తాయి. 50 రూపాయలు పెడితే మనకు అందులో 20 నుండి 30 లవంగాలు వస్తాయి. ఇలా లవంగాలను మీరు తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిథివార నక్షత్రం బాగుంటుంది కాబట్టి మీరు తెచ్చుకున్న లవంగాలలో నుండి 2 లవంగాలను తీసుకొని వాటిని పూజ గదిలో కాల్చేయండి. అంటే ఈ లవంగాలను పొడి చేసి ధూపం వేసినప్పుడు ఆ ధూపంలో వేసి కాల్చవచ్చు, లేదా విడిగా ఈ 2 లవంగాలను అయినా సరే కాల్చవచ్చు. అలా కాల్చటం వలన చాలా మంచి జరుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కేవలం 2 లవంగాలతో ఇలా చేయాలి. మిగిలిన లవంగాలను వంటగదిలో పెట్టుకోండి. ఇలా గనుక ఈ తొలి ఏకాదశి రోజున మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోయి మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది. లక్ష్మీదేవి చల్లని చూపు మీపై ఉంటుంది. అమ్మవారి యొక్క కృపా కటాక్షం అనేది మీకు కలుగుతుంది. మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. అవునా, ఈరోజు తెచ్చుకుంటే లవంగాలను తెచ్చుకోండి. అలా గనుక తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుని మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది, మనకు చక్కటి యోగాన్ని కూడా కలిగిస్తుంది అని మనకు పండితులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇక అనంతరం ఇవి కాకుండా ఇంకొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకున్న చక్కటి యోగాలు సిద్ధిస్తాయి. ఈరోజు బెల్లాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొని ఇంటికి తెచ్చుకున్నంత ఫలితం వస్తుంది. ఇలా తెచ్చుకున్న బెల్లాన్ని పూజ గదిలో పెట్టుకొని పూజించి 5 నిమిషాల తర్వాత తీసి వంటగదిలో పెట్టుకుని తర్వాత వంటల్లో వాడుకోవచ్చు. ఇలా ఈరోజు బెల్లం కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు ఇలా బెల్లంను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల సంవత్సరం పొడుగునా కూడా మనం మంచి శుభవార్తలు, తీపి వార్తలు వినడానికి అవకాశం అనేది ఉంటుంది. చేదు వార్తలు కాకుండా తీపి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. కావున బెల్లం కూడా కొని తెచ్చుకోండి. అంతేకాదు ఈరోజు ఆవు బొమ్మ కూడా కొని తెచ్చుకోవచ్చు. ఆవు బొమ్మకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. ఎవరైతే ఇంట్లో ఆవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటారో వారి ఇంట్లో గొడవలు జరగవు, కష్టాలు పోతాయి. చాలామంది ఇళ్లల్లో ఆవు బొమ్మ ఉండదు. శాస్త్రాల ప్రకారం ఏ ఇంట్లో పూజ గదిలో ఆవు బొమ్మ ఉంటుందో ఆ ఇంట్లో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు. ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు ఆవు బొమ్మ నుదుట బొట్టు పెట్టి దానిని తాకి నమస్కారం చేసుకుని వెళ్తే ఆ పని తప్పకుండా జరుగుతుంది. కనుక ఈరోజు మీ ఇష్టాన్ని బట్టి ఆవు బొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఆ బొమ్మకు రోజు కాకపోయినా పూజ చేసేటప్పుడు బొట్టు పెట్టి నమస్కారం చేసుకోండి.
అలా చేస్తే 33 కోట్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఆవు బొమ్మ కొని ఇంటికి తెచ్చుకోవడానికి ఈ తొలి ఏకాదశి తిథి చాలా మంచిది కనుక ఆవు బొమ్మ కొనాలి అని అనుకునేవారు ఈ తొలి ఏకాదశి రోజు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు ఎర్ర పప్పును కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు ఎర్రపప్పును ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం, ఎనలేని సంపద మన సొంతమవుతూ ఉంటాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఎర్రపప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఆ ఎర్రపప్పును 10 నిమిషాల పాటు పూజగదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని రకరకాల పరిహారాలు, రకరకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు. కానీ కొన్ని రకాల వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చాలామందికి తెలియదు. తెలియని వారి కోసం ఈ వీడియో. కాబట్టి మీరు ఇలా చేసుకోండి. ఈ వస్తువులు తెచ్చుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పొందండి. ఆ తల్లి యొక్క చల్లని చూపుతో, ఆ తల్లి యొక్క కరుణా కటాక్షములతో చక్కగా మీరు ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. శాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారం ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా ఏమీ చేయటం లేదు కాబట్టి ఈ వస్తువులను ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. శాస్త్రాల ప్రకారం, గ్రంథాల ప్రకారం ఈ వస్తువులన్నీ పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శుద్ధి అయిన వస్తువులు. ఇవన్నీ కూడా ఆ తల్లి మెచ్చేవి, ఆ తల్లికి నచ్చినవి. కాబట్టి ఈ వస్తువులను ఈ తొలి ఏకాదశి రోజు మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది. చెడైతే మాత్రం జరగదు. అమ్మవారు మనల్ని చక్కగా అనుగ్రహించడం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాం. మనం ఈ వస్తువులను ఈ రోజున ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందులోనూ ఈ తొలి ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకుంటే వచ్చే సంవత్సరం వరకు మీకు బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. మీ ధన సంపాదన పెరుగుతుంది. మొండిగా లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంటుంది. ధనం వస్తూనే ఉంటుంది. రాజయోగం పట్టిందల్లా బంగారం అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ వీడియోలో మనం మొత్తం 7 వస్తువుల గురించి చెప్పుకున్నాము. కానీ మీరు అన్ని వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వీటిల్లో నుండి మీకు నచ్చినవి లేదా మీకు కావలసినవి ఏవైనా 2 వస్తువులు మాత్రమే తెచ్చుకోండి. ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 2 తెచ్చుకుంటే చాలు. లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. మీరు కోరుకున్నంత ధనం వస్తుంది. ధనం దూసుకు వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కుబేరులుగా మారిపోతారు. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున అందరూ గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.